అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుకుందాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయమును ప్రభువా మాకు దానముగా ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపించమని దేవా, ఇదిగో నీ బిడ్డలు ప్రభువా నీ మాటలు వినాలని తండ్రి నాయన వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. దేవా నీకు వందనాలు. ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆ మాటలను తండ్రి మీరే మాతో మాట్లాడమని ఈ మాట ద్వారా ప్రభువా సమస్త సృష్టి కలిగింది ఈ మాట ద్వారా ప్రభువా మా జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు తొలగిపోతాయి. దేవా శక్తివంతమైన నీ మాటను ప్రభువా మాకు వినిపించమని మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమేన్. అమ్మందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని అందించగల శక్తిని, బలమును, సమయమును దానముగా ఇచ్చారు కనుక దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రతిరోజు కూడా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుని యొక్క ప్రేరణతో మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మన అంశము ఏమిటి అంటే కనుక విశ్వాస నేత్రములు. అసలు విశ్వాస నేత్రములు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక అని రాయబడింది. క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అద్భుతమైనటువంటి మాట. దృశ్యమైనవి అనగా కంటికి కనిపించేవి ఎలా ఉన్నాయంటే అనిత్యములుగా ఉన్నాయి, అశాశ్వతముగా ఉన్నాయి. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి ఏవైతే ఉన్నవో అవి నిత్యమై ఉన్నవి, శాశ్వతమై ఉన్నవి. అంటే కంటికి కనిపించని వాటిని చూసేటటువంటి నేత్రాలే విశ్వాస నేత్రములు. ఈరోజు విశ్వాసులకు ఉండవలసినటువంటి నేత్రములే విశ్వాస నేత్రములు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాల్సిన మాట ఏమిటి అంటే మన విశ్వాస నేత్రములు పనిచేస్తున్నాయా లేవా, విశ్వాస నేత్రములు వెలిగించబడినవా లేవా, విశ్వాస నేత్రములు మనము కలిగి ఉన్నామా లేదా, విశ్వాస నేత్రములు కలిగిన వారమై ప్రభు యొక్క కృపలో మనం ముందుకు వెళుతున్నామా లేదా, భక్తిలో ముందుకు సాగుతున్నామా లేదా,
ఇది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము, గ్రహించుకోవాల్సినటువంటి పాఠము. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస నేత్రాలు చాలా అద్భుతమైనటువంటి విషయము ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించునట్లు, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించునట్లు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, నీ ఆత్మను నాకిమ్మయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. దేవునికి స్తోత్రం. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను అనేటటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన సన్నిధి అనే అనుభవములో మన విశ్వాస నేత్రములు వెలిగించబడతాయని దైవజనులు రాసినటువంటి పాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సన్నిధి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సన్నిధి పరులుగా మనం ఉండాలి. సన్నిధి చేసేటటువంటి లక్షణం మనలో ఉంటే ఖచ్చితముగా మన యొక్క విశ్వాస నేత్రములు వెలిగించబడతాయి. విశ్వాస నేత్రములు వెలిగించబడాలి. విశ్వాసికి విశ్వాస నేత్రములు వెలిగించబడితేనే దేవుని కార్యాలను గుర్తించగలరన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. భయము మాట్లాడితే భయము భయము భయం అనే మాట కనబడుతూ ఉంది. ఎందుకు ఈ భయము అంటే కనుక ఇంకను విశ్వాస నేత్రాలు తెరవబడలేదు. క్రీస్తును కలిగినటువంటి మనకు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి మనకు భయము అనేటటువంటి మాట చాలా దూరముగా ఉండాలి. భయపడవలసిన అవసరము లేదు, భయపడనక్కరలేదు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. భయపడకుము అనే మాట మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఎందుకు భయపడుతూ జీవిస్తూ ఉన్నారు? దైవాత్మే ధైర్యం ఇచ్చును అని లేఖనము సెలవిస్తూ ఉంది. విశ్వాస నేత్రాలు వెలిగించబడినట్లయితే ఇక మనలో ధైర్యము, మనలో అధైర్యము ఉండదు, భయము ఉండదు, ధైర్యము కలిగి మనం ముందుకు వెళతాము. ఈరోజు ఇంకను నువ్వు భయపడుతూ ఉన్నావంటే, ఇంకను నీలో భయము ఉన్నది అంటే కనుక ఖచ్చితముగా విశ్వాస నేత్రాలు ఇంకను సరిగా వెలిగించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడవలసినటువంటి అవసరమే లేదు. బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే కనుక దాదాపుగా 365 పర్యాయములు, అంతకని ఎక్కువ సార్లు రాయబడింది భయపడకుమనే మాట. నిరంతరము కూడా దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, నిరంతరము దేవుడు చెప్తున్న మాట, భయపడద్దు, భయపడద్దు, దిగులు పడవద్దు, నేను తోడుగా ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే ఇక భయం అనేది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనము నమ్ముకున్నది సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. మనం విశ్వసిస్తున్నది ఎవరిని అంటే కనుక సర్వసృష్టిని కలగజేసినటువంటి ఆయనను. మనం విశ్వసించేది ఎవరిని అంటే, మనం నమ్ముకున్నది ఎవరిని అంటే కనుక కునుకక నిద్రపోక నిత్యము చూచేటటువంటి వాడు ఆయన. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయను వాగ్దానము చేసినటువంటి దేవుడు. తల్లైనా మర్చిపోతుందేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, కానీ ఆయనైతే మట్టికి మరువడు, విడువడు, ఎడబాయనటువంటి దేవుడు ఆయన. ఎందుకు భయపడుతూ ఉన్నావు? వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి, నీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను చూచి, నీ జీవితంలో వస్తున్న సమస్యలు చూచి, నీ జీవితంలో వస్తున్న శోధనలు చూచి నువ్వు భయపడుతూ ఈ వాక్యం వింటూ ఉన్నావు కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు శిష్యులు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణము తరువాత, ఆయన పునరుద్ధానము, ఆయన మరణం అయ్యింది. గుడ్ ఫ్రైడే రోజున ఆయన చనిపోవడము, అలాగే సమాధి చేయడం జరిగింది. అప్పుడు శిష్యులందరూ కూడా ఒక గదిలో కూర్చొని చాలా భయపడుతూ ఉన్నారు, చాలా భయపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని తిరిగి లేచి 3వ రోజున, ఆదివారము, ఈస్టర్ పండుగ రోజున ఆయన వెళ్ళి చెబుతున్నటువంటి మాట ఏమిటో చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఆయన ఆదివారము సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి, 19వ వచనం రాయబడిన మాట,
శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. భయముతో వారికి సమాధానము లేదు. భయముతో వారు ఆందోళనలో ఉన్నారు. భయముతో చాలా దిగులు పడుతూ ఉన్నారు. తలుపులు వేసుకొని గదిలో కూర్చుని ఉన్నారు. వెంటనే ప్రభు వచ్చారండి. ఆయన పునరుద్ధానాన్ని తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, శాపాన్ని గెలిచాడు. పాపపు నంతటిని తొలగించి మరణపు ముళ్ళును విరిచి వేసి విజయాన్ని సాధించాడు. మృతులలో లేపబడినటువంటి వారిలో, లేచిన వారిలో ప్రథముడు ఆయన, ప్రథమ ఫలము ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. సామాన్యమైన విషయమా? 3వ దినమున లెగుస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు ఆయన. సమస్తము మీద విజయాన్ని సాధించాడు ఆయన. ఇక్కడ భయము, ఆదికాండము గ్రంథములో భయం అనేది ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే కనుక పాపం ఎప్పుడైతే చేశారో అప్పుడు భయం ప్రారంభమైంది. ఆ భయము ప్రారంభము పాపము ద్వారా వచ్చింది. ఏ పాపం అయితే భయాన్ని తీసుకుని వచ్చిందో అదే పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు జయించడం జరిగింది. భయమంతా తొలగిపోయింది. కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ధైర్యంగా ఉండండి ఓ విశ్వాసి, ధైర్యంగా ఉండు, ధైర్యముగా ఉండు ఓ విశ్వాసి, ధైర్యముగా ఉండు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కనుక ఆయన ఉంటే, ఆయన ఉన్నాడు మనకు తోడుగా. ఆయన తోడుగా ఉంటే చాలు, భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ శిష్యులు చాలా భయపడుతూ ఉంటే ఆయన వచ్చి అంటున్నమాట, సమాధానము కలుగునుగాక అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి సమయంలో కూడా దేవదూత వచ్చింది, గాబ్రియేలు దేవదూత వచ్చింది. గొర్రెలు కాసుకున్నటువంటి ఆ గొర్రెల కాపరి దగ్గరకు అర్ధరాత్రి వేళ వారు మంద కాస్తూ ఉండగా ఆ దేవదూత వచ్చింది. వారు భయపడుతూ ఉంటే భయపడకుము అనే మాట దేవదూత చెబుతూ ఉంది. ఈరోజు మనం గమనించవలసిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన తిరిగి లేచిన తరువాత శిష్యుల దగ్గరికి వెళ్ళి సమాధానము కలుగునుగాక అని చెబుతూ ఉన్నాడు. భయము అనే దాన్ని ప్రక్కన పెట్టాలి. భయాన్ని పక్కన పెట్టాలి అంటే మీ విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి. ఈరోజు మన అంశము విశ్వాస నేత్రాలు. విశ్వాస నేత్రాలు వెలిగించబడితే ఖచ్చితముగా భయం అనేది ఉండదు. విశ్వాసములో మనము స్థిరులుగా ఉంటాము. విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి అంటే ముందు నీ విశ్వాసములో నువ్వు స్థిరముగా ఉండాలి. ఎక్కడ విశ్వాసములో తగ్గడానికి వీలు లేదు. మానవునికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవునికి విశ్వాసము అంతే ప్రాముఖ్యమైనది. మానవుడు శ్వాస లేకుండా ఉండగలడా? ఉండలేడు. క్రైస్తవుడు విశ్వాసము లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. బైబిల్ గ్రంథంలో అద్భుతాలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే వారు విశ్వసించారు కాబట్టి జరిగాయి. మరి ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా? జరుగుతున్నాయి. కొన్ని జరుగుతున్నాయండి, కొన్ని జరగట్లేదు పాస్టర్ గారు అంటున్నారు కదా మీరు. ఎందుకు కొన్ని జరుగుతున్నాయి, ఎందుకు కొన్ని జరగట్లేదంటే లోపము దేవుడిది కాదు, మనలో ఉన్నటువంటి అవిశ్వాసము. విశ్వాసము కలిగి ఉండాలి తప్ప అవిశ్వాసం అనేది మన దరిదాపులకు రాకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోవాలి. విశ్వాస వీరుల జాబితా రాయబడింది బైబిల్ గ్రంథములో. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే విశ్వాస వీరులు ఉన్నారు అందులో. ఈరోజు నీవు కూడా ప్రభువునందు విశ్వాసము కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ చివరి వరకు వెళ్ళినట్లయితే పౌలు గారు అంటారు కదా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటము ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అవిశ్వాసులుగా మార్చేటటువంటి ప్రయత్నము సాతానుగాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. అవిశ్వాసము కానీ అల్ప విశ్వాసము కానీ మనలోనికి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సూటిగా చెబుతూ ఉంది. విశ్వాసి అనే పేరు మనకు ఉంది, కానీ విశ్వాసము లేకుండా పోతూ ఉంది. జాగ్రత్త ఉండాలి ఖచ్చితముగా. పేరుకు మాత్రమే కాదు కానీ విశ్వాసి అంటే విశ్వాసముతో నింపబడి ఉండాలి. ఏ విశ్వాసము అంటే కనుక అధిక విశ్వాసము. దేవుడు అనాలి మనల్ని చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఒక అన్యుడిని చూసి, ఒక శతాధిపతిని చూచి, ఒక రోమీయుడైన ఆ రోమీయుని చూసి ప్రభు అంటున్నప్పుడు మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులలో ఇలాంటి విశ్వాసము కలిగిన వారిని నేను చూడలేదయ్యా. అది ధన్యత అంటే. దేవుని మహిమ కలుగునుగాక. ఆ శతాధిపతి కండి చాలామంది ఆయనకంత పని చేస్తున్నారు. ఒక పనివాడికంట ఒంట్లో బాగలేదు, పక్షవాతంతో బాధపడుతున్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ శతాధిపతి ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, అయ్యా దయచేసి నా పనివాడిని బాగు చేయాలయ్యా మీరు అంటే ప్రభు అంటారు సరేనడు అంటారు. అప్పుడు శతాధిపతి అంటారు కదా, అయ్యా అంత శ్రమ వద్దు, ఇక్కడ ఉండి
మాట సెలవివ్వండి చాలు, మాట మాత్రం సెలవివ్వండి చాలు, అడు బాగుపడిపోతాడు. అది విశ్వాసం అంటే. ఉందా ఇలాంటి విశ్వాసం నీలో? ప్రార్థన చేసేయడం కాదు, దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని రాయబడింది. మరి శతాధిపతి యొక్క విశ్వాసము గొప్పది. విశ్వాస నేత్రాల గురించి మనం మాట్లాడుకున్న ముందు విశ్వాసము గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి విశ్వాసం వెంటనే ప్రభువు ఆజ్ఞాపించగా ఆ శతాధిపతి యొక్క దాసుడు లేచి కూర్చున్నాడు. అది విశ్వాసం అంటే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే రోగంతో బాధపడుతూ ఉంది ఆ కుమార్తె. అంటుంది కదా, నేను ప్రభు యొక్క వస్త్రాన్ని మాత్రమే ముట్టుకుంటాను, ఆయనకు విషయం చెప్పను, ఆయన చెంగు మాత్రమే ముట్టుకుంటాను, ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే నేను బాగుపడిపోతాను అని నిర్ణయం చేసుకుంది. అది విశ్వాసం అంటే. ఈ విశ్వాసములో నీవు ఉండాలి, ఈ విశ్వాసములో దేవుడు ఉండాలి. దేవునికి నీకును మధ్యలో ఉన్నటువంటి ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే, దేవుడి మీద నువ్వు కలిగినటువంటి ఆ భారమే, ఆ నమ్మకమే, అదే విశ్వాసం. దేవుడు మాత్రమే ఈ కార్యము జరిగిస్తాడు. ఇది ఆయనకు సాధ్యం. ఇది యెహోవాకు అసాధ్యమైనది ఏదియో లేదు, సమస్తము సాధ్యమే అని నీవు నమ్మాలి. నమ్మితే చాలు కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. శూన్యములో సృష్టిని కలగజేశాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయన, చనిపోయిన వారిని సైతము లేవనెత్తినవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! ఘనమైన కార్యాలు, ఘనకార్యములు జరిగించిన వాడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు ఆశ్రయించి ఆయన మీద పూర్తిగా ఆధారపడడమే విశ్వాసము. భక్తులైనటువంటి వారు వారి జీవితాల్లో ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అబ్రహాము మనం గమనించినట్లయితే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము జీవితము అద్భుతమైనటువంటి జీవితము, ఆశ్చర్యాన్ని కలిగించే జీవితము. అందుకనే విశ్వాస వీరులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుడు ఏం చెప్పినా కానీ చిత్తం ప్రభువా అనే అనుభవంలోకి వచ్చేసాడు. ఎందుకంటే దేవుడి మీద అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం కలిగినటువంటి వాడు అబ్రహాము. మరి ఈరోజు అబ్రహాము పిల్లలుగా మనం ఉన్నాము కదా, ఉన్నాము అంటే సరిపోతుందా? విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముకు పిల్లలుగా మనం ఉండాలంటే మనము కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే అధిక విశ్వాసం అయి ఉండాలి. అల్ప విశ్వాసము మనలోనికి రానివ్వకుండా, అవిశ్వాసులుగా మనం మారకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. సాతానుడు ఏమి చేస్తున్నాడంటే అవిశ్వాసులుగా చేయడానికి వాడు పన్నాగాలు పనుతూ ఉన్నాడు. మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెనని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట ఇది! మన విశ్వాసం అంట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదంట, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అది నా దేవుని శక్తి నాకు తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్, ఆయన ఏదైనా చేయగలరని విశ్వాసం నీలో ఉందా? నీ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు వాక్యం వింటున్నావో సహోదరి, నా జీవితంలో కార్యాలు జరగట్లేదేంటి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. విశ్వాసం తగ్గిందని నేను చెప్తూ ఉన్నాను. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయగా వర్షము కురిసింది, విశ్వాసముతో ప్రార్థన చేయగా వర్షము ఆగింది. విశ్వాసంతో ప్రార్థన చేయగా సూర్యుడాగాడు, చంద్రుడాగాడు. విశ్వాసంతో ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఘనమైన కార్యాలు, ఘనకార్యాలు ఎలా జరిగాయి అంటే విశ్వాసము ద్వారా జరిగాయి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, అయ్యా నీ విశ్వాసము గొప్పది, ఇలాంటి విశ్వాసం నేను చూడలేదని ప్రభువే అన్నారు. సమాధానము గల దానవై పొమ్ము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని కూడా ప్రభు అన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో కార్యాలు విశ్వాసము ద్వారా జరిగాయి. కాబట్టి నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనమందరం కూడా విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. ఎక్కడా కూడా రాజీ పడడానికి వీలు లేదు, తగ్గడానికి వీలు లేదు. విశ్వాసము స్థాయి ఎప్పటికప్పుడు పెరుగుతానే ఉండాలి. మన విశ్వాసం ఏమిటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే విమోచన కార్యము జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పరలోక రాజ్యంలోకి మనం వెళతాము. ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఇదే మన విశ్వాసం. ఎగిరి మేఘమెక్కి అనుభవంలోకి నేను వెళతాను, ఎత్తబడేటటువంటి అంతస్తులో నేను ఉంటాను, వధువు సంఘ అంతస్తులో వధువు కన్యగా మేము ఉంటాము అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు రాకడో ఏంటో అనేటటువంటి ప్రశ్నలు మన దగ్గర ఉండడానికి వీలు. ప్రభువు వస్తానని చెప్పాడు కాబట్టి వస్తాడంతే. ఇక అదే మన విశ్వాసం. అవిశ్వాసము మనలో ఉండాలి, అవిశ్వాసం మనలోకి రాకూడదు.
దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము. ఇది ఎవరి ఈ కంటెంట్లో రాయబడినటువంటి మాట ఎవరు అంటే కనుక పౌలు గారు చెబుతున్నటువంటి మాట. పౌలు గారి యొక్క విశ్వాసపు నేత్రాలు ఎలాగున్నాయంటే అద్భుతముగా పనిచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, దావీదు గారిని మనం పరిశీలన చేస్తే దావీదు గారికి దేవుడు ధ్యాన నేత్రాలు ఇచ్చాడండి. ధ్యాన నేత్రాలు కలిగిన వాడు దావీదు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైనటువంటి వర్ణన, మరి కీర్తనాకారుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అద్భుతమైన కీర్తనలు రాశారు. అంత మాత్రమే కాదు, చివరగా పరిశీలన చేస్తే 148, 149, 150 కీర్తనలో సృష్టిలో ఉన్నటువంటి వైభవాన్ని, దేవుని స్తుతించే విధానము గురించి చక్కని కీర్తన ఆయన రాయడం జరిగింది. ఎందుకంటే ధ్యాన నేత్రాలు కలిగినటువంటి వాడు గనుక. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారికి దావీదు గారికి దాదాపుగా 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఆయన శిలువ శ్రమల గురించినటువంటి మాటలు దావీదు గారి ద్వారా దేవుడు రాయించాడు. కారణం ఏమిటంటే దావీదుకు ధ్యాన నేత్రాలను గ్రహించి జరగబోయే సంగతులను కంటికి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది దావీదు గారికి ఉన్నటువంటి నేత్రాలు. రెండవదిగా సొలొమోను గారికి దేవుడిచ్చిన నేత్రాలు ఏమిటి అంటే జ్ఞాన నేత్రాలు. అందుకనే నీలాంటి జ్ఞాని ఎవరు ఉండరు ఈ భూమి మీద మనుష్యులలో అనేటటువంటి ఒక మాట. అట్టి జ్ఞానం ఉంది కాబట్టి చిన్న మొక్క మొదలుకొని పెద్ద వృక్షం వరకు కూడా ఆయన రాశాడు. ప్రతి సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత సాధించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. జ్ఞాన నేత్రాలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ విశ్వాస నేత్రాలు కూడా అద్భుతమైనటువంటి నేత్రాలు. ఈ నేత్రాలు పౌలు గారి విషయంలో పౌలు గారికి ఉన్నట్టుగా మనం గమనించాలి. విశ్వాస నేత్రాలు కాబట్టి విశ్వాస నేత్రము కలిగినటువంటి వాడుగా అంటున్నాడు కదా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇది విశ్వాసము కలిగినటువంటి వారు చెప్పవలసినటువంటి మాట. ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము చూచుచున్నాము. కంటికి కనపడినటువంటి వాటిని చూసేటటువంటి గొప్ప లక్షణం మనలోనికి రావాలి. అది దేవుని ప్రణాళిక. ఎవరికి వస్తుందంటే విశ్వాస నేత్రాలు కలిగిన వారికి వస్తుంది. ఈ బాహ్య నేత్రాలతో మనము చూడలేము కానీ ఆంతరంగిక నేత్రాలు, విశ్వాస నేత్రాలంటే ఆంతరంగిక నేత్రాలు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. విశ్వాస నేత్రాలు తెరవబడాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని కార్యాలు కంటికి కనపడవో అయినప్పటికీ మనము చూడగలగాలి అంటే ఖచ్చితముగా విశ్వాస నేత్రాలు లేదా మనోనేత్రాలు వెలిగించబడాలి, తెరవబడాలి. ఇక్కడ పౌలు గారి విషయంలో అది జరుగుతూ ఉంది. అసలు విశ్వాసము అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటో ఒకసారి పౌలు గారు రాసినటువంటి ఎబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యములైనవి ఉన్నవనుటకు రుజువునై అంటే విశ్వాసము అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అది విశ్వాసం అంటే విశ్వాస నేత్రాలు కలిగినటువంటి వారు దృశ్యమైనటువంటి వాటిని మాత్రమే కాదు కానీ అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూడగలరంట. ఇది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము. ముందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము స్థిరులుగా మనం ఉన్నట్లయితే ఇవన్నీ సాధ్యమవుతాయి. యోహాను సువార్తలో కూడా మనం చదివినట్లయితే కనుక యోహాను సువార్త 20వ అధ్యాయములో రాయబడినటువంటి మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా నమ్ముతూ ఉన్నాము. ఇది విశ్వాస నేత్రాలు తెరవబడతామంటే. అలాగే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనములో నోవాహు గురించినటువంటి చరిత్ర రాయబడింది. అక్కడ కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇది ఈ 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా. దీంట్లో మరి భక్తులైనటువంటి వారు విశ్వాస వీరులందరి పేర్లు కూడా రాయబడ్డాయి. 11:7లో మనం పరిశీలన చేస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అప్పటి వరకు జరగనటువంటి సంగతులు దేవుడు చెబుతూ ఉంటే వాటిని ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే అప్పటి వరకు జలప్రలయం రాలేదు, వర్షము కురవలేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, కుంభపోత వర్షము కురవబోతూ ఉంది, ఆకాశ వాకిలిని విప్పుతాను,
సముద్ర జలాలను విప్పుతాను. కాబట్టి జలమయమైపోతుందంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే అవేవి కూడా నోవాహుకు తెలియదు. కానీ నోవాహుకు దేవుడు చూపించాడు. చూడగలిగాడు నోవాహు. అంటే ఎలా చూచాడు అంటే విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెరవబడ్డాయి అంటే ఆ కాలంలో నోవాహు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము అతన్ని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన అనేటువంటి మాట ప్రకారమే ఇక్కడ కూడా మరి నోవాహు కూడా దేవుని నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వెంటనే తన ఇంటి వారి కొరకు రక్షణ వాడ నిర్మించుకున్నాడు. అందుకనే తాను మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరూ కూడా ఆ రక్షణ వాడలోనికి చేర్చబడినట్టుగా దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప భాగ్యం ఇది. విశ్వాస నేత్రాలు కలిగి ఉన్నవి కనుకనే ఈ కార్యము జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. విశ్వాస నేత్రాలు తెరవబడితే మనలో భయం ఉండదు, దిగులుండదు, ధైర్యము మనం కలిగి ఉంటాం. దైవాత్మే ధైర్యం ఇచ్చును అనే మాట మన జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు అంటే మన విశ్వాస నేత్రాలు తెరవబడాలి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి అని ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలలో ప్రభువా జరిగినటువంటి కార్యాలను తండ్రి మేము ఆలోచన చేస్తాము. తండ్రి నీకు వందనాలు. అట్టి భక్తుల వలె ప్రభువా విశ్వాస నేత్రాలు వెలిగించబడి మేము ముందుకు సాగడానికి సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.